నా దగ్గరకొచ్చే క్లయింట్స్ అందరూ మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం. అంటే మోకాళ్ళ నొప్పులు, అంటే మాకు స్విమ్మింగ్ గూడా రాదు, మేము వాకింగ్ చేయలేం, యోగా చేయలేం అన్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ప్రాణాయామం. ఎవరికైనా అంటే వాకింగ్ చేసినా, యోగా చేసినా యోగాలో ఒక భాగం అన్నమాట ప్రాణాయామం. ప్రాణాయామంతో మీ డే స్టార్ట్ చేస్తే చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ప్రాణాయామం ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మామూలుగా ఇలా కూర్చోవచ్చు. అంటే బాసిం పట్ల వేసుకునే కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇలా కూడా కూర్చొని సోఫాలో, ఏ సోఫాలో అయినా కంఫర్ట్‌గా ఇలా స్ట్రెయిట్‌గా ఉండాలి. మీ బ్యాక్ అనేది చాలా స్ట్రెయిట్‌గా ఉండాలి. ఇలా ఈ 2 వేళ్ళు ఇలా పెట్టి ఇలా మనం బ్రీత్ ఇన్ చేసినప్పుడు అక్కడ హోల్డ్ చేయాలి. నేనొక 8 సెకండ్స్ హోల్డ్ చేశా. అంటే వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని 8 సెకండ్స్ అక్కడ హోల్డ్ చేసి బ్రీత్‌ని మళ్ళీ బ్రీత్ అవుట్ చేశా. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఎవ్రీ టైమ్‌ని పెంచుకోవచ్చు. అండ్ ఆ హోల్డ్ చేసే 7 సెకండ్స్ కానీ, 8 సెకండ్స్ కానీ దాన్ని పెంచుకుంటూ ఎవ్రీ వీక్ 9 సెకండ్స్ చేయొచ్చు. కొన్ని రోజులయ్యాక 10 సెకండ్స్ చేయొచ్చు. అలా పెంచుకుంటూ వెళితే మీ బాడీలో ఫ్యాట్ కూడా బర్న్ అయ్యి బై ప్రొడక్ట్ గా బయటకొస్తుంది ఎయిర్ ద్వారా. సో దిస్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఈవెన్ దో వాకింగ్ చేసినా, యోగా చేసినా కూడా.